హిందూ దేవాలయం పరీక్ష సమితి ఇందూరు జిల్లా ఎండోమెంట్ నుండి దేవాలయాన్ని విముక్తి చేయాలి, సనాతన బోర్డు ఏర్పాటు చేయాలి అని స్వామీజీలు తెలిపారు. కలిసికట్టి హిందూ బంధువులందరూ తెలిపారు. కొడుకా పోతా కమ్మకూరా కొడుకా పోతా కమ్మకూరా ఆవు కాపా ఇంటికడ ఏడుస్తున్నదట ఇట్లా. అందుకే మన భూమిని మనం రక్షిద్దాం, గోమాతని పూజిద్దాం. గోమాతనే మనకు సర్వదేవతా మాత, భూమి మీద నడియాడుతున్న మాత. ఏ మాత? ఏ మాత? ఏ మాత? మన యొక్క గంగా సాగరాలు, గంగా, యమున, సరస్వతి, కావేరి, తుంగభద్ర అనేక నదులు కూడా ఏ మాత మీద ప్రవహిస్తున్నాయంటే ఏ మాత? భారత్ మాత. అందుకే దేవాలయంలో ఇచ్చే ఆవులను కూడా సదా రక్షించండి. గోశాలను ఈశ్వరుడు అన్నారు, హరకగట్టిన దున్నిన నాడురా, అష్టలక్ష్ములు పండే నాడురా. కొడుకా కోతా కమ్మకూరా కొడుకా కోతా కమ్మకూరా. పంచగవ్యలు నాలో ఉన్నాయి, హవు మూత్రం ఔషధమన్నారు, హవు పేడ అష్టాలక్ష్మీలు. కొడుకా కోతా కమ్మకూరా కొడుకా కోతా కమ్మకూరా. బతి కుండగనకు దేవాలయానికి దానం చేసేటి గోవులను కూడా దానం చేసేవారు మన సనాతనం నుంచి వస్తున్న సాంప్రదాయం. అందుకే దేవాలయానికి ఇచ్చిన గోవులని కూడా మనమంతా కాపాడుకోవాలి. దేవాలయాన్ని అభివృద్ధి కోసం గోవులను అమ్ముతున్నారు. గోవులను అమ్మకండి, గోవును కాపాడండి. ఏ మాత? మీ తల్లి నమ్ముకుంటారా? మీ తల్లి నమ్ముతారా? మరి గోమాతను కూడా అమ్మేది లేదు. కొడుకా కోతా కమ్మకూరా. అన్ని కూడా ముస్లింలకు సంబంధించిన షాపులు నిర్మాణం చేసుకొని ఉన్నారు. మన గ్రామంలో ఏదైనా మందిరానికి అన్ని మతస్థుల షాపులు కానీ మన వాళ్ళు ఎవరైనా కానీ కబ్జా చేసుకొని ఉంటే ఊరుకుంటామా? నేను అడుగుతున్నా. ఎవ్వరం కూడా ఊరుకోము. మన ఇంటికి మన గోడ కానుకొని ఎవరైనా కబ్జా చేస్తే ఊరుకుంటామా? కానీ ఈరోజు నడి ఒడ్డున శంభులింగేశ్వర ఆలయం సమానికి అన్ని మతస్థుల షాపులు కబ్జా చేసుకొని కూర్చున్నారు. గత 40 సంవత్సరాల నుంచి ఆ షాపులలో చెప్పుల షాపులో కూడా ఉండే 3 దేవాలయ పరిరక్షణ సమితి కొంతమందితో మొదలైన ఈ నిరసన కార్యక్రమము ఆ రోజు పొర్లు దండాలు పెట్టినాం, కలెక్టర్ ఆఫీస్ ముందర యజ్ఞ కార్యక్రమం చేసినాం, ఎండోమెంట్ ఆఫీస్ ముందర భజన కార్యక్రమం చేసినాం. ఎన్ని రకాల నిరసనలు చేసినా ఆ నిద్రలో ఉన్నటువంటి ఆ గవర్నమెంట్ వ్యవస్థని నిద్ర మేలుకొల్పడానికి జిల్లాలో ఉన్న 4 తరాల యువకులంతా కూడా 4 మూలల నుంచి వచ్చి ఆ ర్యాలీ చేస్తే ఆ గుడికి ఉన్న శంభుని గుడికి ఉన్న చెప్పుల షాపులు తొలగించడం జరిగింది. ఎలా సాధ్యమైంది? మనం రాళ్ళతోటి మాత్రమే అది సాధ్యమైంది. శక్తి చూపెట్టాల్సిన అవసరం. ఆ మిగతా షాపులు తీయాలి కదా, మనం గుడి నుంచి తీయమని అడుగుతున్నాం కదా. మనము అన్న మతస్థుల ప్రార్థనా మందిరాలకు మేము పెట్టుకుంటామని అడుగుతలే, మా గుడికి ఆనుకొని ఉన్న షాపులు తీయాలని చెప్పి మాత్రమే అడుగుతున్నాం. అట్లా కంఠేశ్వర గుడిలో అక్రమ నిర్మాణాలు జరిగినాయి, అవి తిరిగి తొలగించాలని చెప్పి చెప్తున్నాం. ఎండోమెంట్ చట్టం ప్రకారం ఏముందనంటే ఏ ఎండోమెంట్ చట్టం అయితే ఉందో అది హిందువులకు మాత్రమే ఇవ్వాలా, అన్య మతస్థులకు ఇవ్వడానికి లేదు చట్టంలో. కానీ ఇక్కడ ఉన్న చట్టం ఏం చేస్తుంది? అన్య మతస్థులకు క్యాబ్లు కిరాయి చేయడం జరిగింది. ఒక కంఠేశ్వర గుడికి
ప్రతి నెల 56,000 రూపాయల గవర్నమెంట్కి కడుతుంది, కానీ వసూలు అయ్యేది మాత్రం 3 లక్షల వరకు వసూలవుతుంది. పోనీ 56,000 అట్లా ఎక్కడ చూసినా ఎండోమెంట్కి సంబంధించిన డబ్బు అంతా కూడా ఎవరి ఖజానాకి వెళ్తుంది? గవర్నమెంట్ ఖజానాకి వెళ్తుంది. పోనీ గవర్నమెంట్ ఖజానా నుంచి ఎటు వెళ్తుంది అని ఎంతమందికి తెలుసు? ఇక్కడ ఉన్న వాళ్ళకంటే చాలా మందికి తెలియదు. అది అన్ని ప్రార్థనా మందిరాలకు వెళ్తున్నది. ఎవరి సొమ్ము? ఇక్కడ హిందువుల సొమ్ము. ఇక్కడ హిందువులు జమ చేసే సొమ్ముతోటి అన్య మతస్థుల షాపులకు అన్య మతస్థుల ప్రార్థనా మందిరం కావచ్చు, ఇంకేదన్నా దానికి కావచ్చు, ఆ డబ్బంతా వెళ్తున్నది. జై శ్రీరామ్, జై శ్రీరామ్. కార్యకర్తలందరూ కూడా ఇక్కడికి వచ్చేయాలి. మన శోభయాత్ర ప్రారంభమవుతుంది. పటేల్ అన్న గారు ఎక్కడున్నా ముందుకు రావాలి. దేవాలయాల భూములు ఆస్తులు రక్షించాలని చెప్పేసి, ప్రతి గ్రామంలో ధూప దీప నైవేద్యం అందాలని చెప్పేసి కమలానంద భారతి గారు గతంలో దేవాలయ పరిరక్షణ సమితి కోసం పాదయాత్ర చేసినటువంటి ఈరోజు ఆ కార్యక్రమానికి విజయవంతం చేయాలని చెప్పేసి ఇక్కడున్న చుట్టుపక్కల గ్రామాలకు పిలుపునియడం జరిగింది దేవాలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో. ఇది దేవాలయాలకు సంబంధించిన భూములు ఏవైతే ఉన్నాయో తిరిగి దేవాలయాలకు అప్పచెప్పాలా, ప్రతి గ్రామానికి ధూప దీప నైవేద్యం అందజెప్పాలా, సనాతన బోర్డును నిర్మాణం చేయాలా, ఎండోమెంట్ నుంచి విముక్తి చేయాలా అని చెప్పేసి ప్రధాన డిమాండ్ తోటి ర్యాలీ చేయడం జరుగుతుంది. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్.